అందరికి ఆకలేసే టైంలో నాకు మైక్ ఇస్తారు ఎప్పుడు. మీ వాళ్ళేమో మాటలతో ఈడే మా కడుపు నింపుతారని ఆడేమో సార్. ఈడెంతసేపు మాట్లాడతాడో బాబు అని అనుకుంటారు, కానీ పాపం వినాలనుకుంటారు ఏదో రెస్పెక్ట్ మీద. నా డైలాగ్ మీరు వినలేదు. ఏంటి? మీ మాటలతో మా కడుపు నింపుతారని. వేసా మంజుష. సార్ ప్లీజ్. ఎనివే చాలా హ్యాపీగా ఉందండి. ఈ సినిమా భలే ఉన్నాడే. ఒక 1.5 year నుంచి వీళ్ళు ట్రావెల్ అవుతున్నారు. దీంతో చాలా ఎమోషనల్ జర్నీ ఉంది. అందుకే ఒకళ్ళు ఏడుస్తున్నారు, ఒకళ్ళు అంటే వాళ్ళకి నిజంగా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దా అనే దీంట్లో వర్క్ చేశారు. ఈ సినిమాతో ఒక కొత్త టీము నిజంగా స్క్రీన్ మీదకి రావడం చాలా హ్యాపీగా ఉంది. అందులో శివసాయి ఒక డైరెక్టర్గా, అలాగే హీరోయిన్ మనీషా, కిరణ్ గారు ప్రొడ్యూసర్గా ఒక కొత్త టీం పరిచయం అవుతున్నారు. డెఫినెట్గా ఈ సినిమా డిసప్పాయింట్ చేయదు. ఎందుకంటే ఎప్పుడో ఒక ర్యాండమ్గా వచ్చిన ఒక థాట్ తనకి చెప్తే తన స్టైల్లోకి తను మార్చుకుని రాసుకుని ఈ సినిమా తీశాడు. శివసాయి నిజంగా చాలా, ఎందుకంటే చాలా పెక్యులర్ మనిషి. తనకి నచ్చిన పని, తనకి దేని మీద అయితే కమాండ్ ఉంటుందో దాన్నే నమ్మి తీస్తాడు. నిజంగా ఇలాంటి ఒక కాన్సెప్ట్ని ఫ్యామిలీ అందరూ చూసే విధంగా దీన్ని మలిచాడు. ఈ సినిమాని ఫస్ట్ ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు వచ్చి మా మీద నమ్మకంతో ఈ సినిమా తీసుకున్నారు. నిరంజన్ గారు, ఆదిత్య మ్యూజిక్. సార్ మీరు నేను మాట్లాడేటప్పుడు చూడండి సార్, మళ్ళీ తర్వాత మెసేజ్ పెడతారు ఏంటి థ్యాంక్స్ చెప్పలేదని. అది దాని తర్వాత అట్లాగే మన ఈటీవీ నితిన్ గారు ఈ కథ విన్న తర్వాత, ఎందుకంటే శివసాయి గురించి వాళ్ళకి తెలుసు, ఓటీటీలో తను మంచి కమాండ్ ఉన్న డైరెక్టర్ అని. తను స్క్రీన్ మీదకి ఎలా తీసుకొస్తాడు అనుకుంటే నిజంగా చాలా కష్టపడి తీసుకొచ్చి